మహబూబ్ నగర్ దేవరకద్రలో సుపారీ గ్యాంగ్ కలకలం రేపింది. బీజేపీ నేత ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు పలువురు రెక్కీ నిర్వహించారు. కర్నూలు, కర్ణాటకకు చెందిన రౌడీ షీటర్లుగా తెలుస్తోంది. 2.5 కోట్లకు సుపారీ కుదుర్చుకున్నట్లు ఆడియో బయటకు వచ్చింది. దీనిపై ప్రశాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఓ హత్య కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారని తెలుస్తోంది. అన్నా నేను రూప్ సింగ్ అన్నా. చెప్పు రూపి. అన్నా కాల్ముక్త ఏమనుకోకన్నా, నేను మధ్యలో కాలికెళ్ళి ఇరుక్కున్నా అన్నా. ఏమైంది? అదే అన్నా దేవరకద్రకు ఇంటికి అన్నా. ఏమే? అదే ఆ లొల్లిది ఇంటికి అన్నా, అట్లా గొడవ అయింది. అది నిన్న మొన్న పోలీసులు ఇటం వచ్చి ఫోటోలు చూపించారు అన్నా. ఏం గొడవ అయింది అన్నా? ఏం గొడవ అయింది? అదే ఇట్లా గొడవ, అదే అరుణాచలం అన్న కొడుకు లేడా అన్న నవీన్, వాళ్ళు పిలిచింటే నేను పోయింటి అన్నా. ఏంటికి పోయినావు? నువ్వేంటికి పోయినావు? ఆడికి ఆ కొడుకులు పిలిస్తే పోయినా అన్నా. జర తప్పైంది అన్నా, జర పిల్లలు అన్నారు మన కాల్ముక్త అన్నా. ఎవరు పిలిచారు? ఏడికి పోయినావు? నవీన్ పిలిచిండు. ఏం కోసం పిలిచిండు? ఫస్ట్ ఏమో ప్లాట్ గురించి అని పిలిచిరు అన్నా. ఏది? ప్లాట్ గురించి అని పిలిచిండే. ఫ్లాట్ గురించి అని పిలిస్తే పోయినా. దోస్తులు ఫ్లాట్ ఉంటే మాట్లాడిచ్చిన అయిపోయింది. అయితే ఒక రోజు ఏమైంది, ఇట్లా సంగతి అని వాళ్ళ పక్కన వాళ్ళు ఎవరో చెప్పిరంటానా. ఏమని? ఇట్లా గొడవ చేస్తావు అంటే నేను చేయనా, అట్లా ఆడ మా అన్న ఉంటాడు, మా అందరికి ఆయననే అన్నా అని చెప్పినా నేను. గొడవ అంటే ఏం కొట్లాటనా? ఎవరితోనో కొట్లాడడం? ఆ ప్రశాంత్ అన్నతో. ప్రశాంత్ అన్నతోనో కొట్లాడమని చెప్పిండా? అవునా? అయితే నేను పోనానా, ఆడ మా అన్న ఉంటాడు, నా ఇంటికి ప్రతి ఒక్క దానికి వచ్చింది, నాతోనికి, నా బర్త్డేకి, నా బిడ్డ బర్త్డేకి, నా పెళ్లికి వచ్చిండు, మా పిల్లల పెళ్లికి వచ్చిండు అని నేను చెప్పిన. చెప్తే సరేలే రుక్సింగ్ ఇంకా అని చెప్పి నాకు అన్నాడు. ఇట్లా పైసలు ఇట్లా ఆఫర్ ఇచ్చింది అన్న. ఏమని ఆఫర్ వచ్చింది అన్న? 2 కోట్లు ఇస్తా అని చెప్పిండి అన్న. 2,50,00,000 లక్షలు ఇస్తానండి. ఎవరు చెప్పారు? నవీన్. ఎప్పుడు జరిగింది? ఇదంతా ఎప్పుడు జరిగింది అన్న? ఇది జరిగి సంక్రాంతి దగ్గరికి వెళ్ళి నడుస్తుందన్న. అంటే నీకు ఇస్తాను చెప్పిండా? నాకు ఇస్తా అని చెప్తే నేనేమన్నా, అరే ఫస్ట్ పైసలు తీసుకొని పారిపోవాలి, అన్నకు గెలవాలని చెప్పిన నేను అన్నా. రైట్. బీజేపీ నేత ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు పలువురు రెక్కీ నిర్వహించారన్నట్లుగా తెలుస్తోంది. మహబూబ్ నగర్ దేవరకద్రలో సుపారీ గ్యాంగ్ కలకలం రేపినట్లుగా తెలుస్తోంది. సో కర్నూలు, కర్ణాటకకు చెందినటువంటి రౌడీ షీటర్లుగా తెలుస్తోంది. ప్రజెంట్ దానికి సంబంధించి ఆడియో కూడా మనం విన్నాము. దీనిపై ప్రశాంత్ రెడ్డి పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కాగా ఒక హత్య కేసులో కూడా ఆయన ఉన్నట్లుగా నిందితుడిగా ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. సో రైట్, దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ నేత ప్రశాంత్ రెడ్డి జాయిన్ అవుతున్నారు. ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు మనతో ప్రస్తుతం. ప్రశాంత్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. విన్నాము, మేము ఆడియో సంభాషణ కూడా విన్నాము వారిద్దరి మధ్య. అసలు వాళ్ళిద్దరు ఎవరు అయ్యి ఉండొచ్చు అనుమానం వ్యక్తం అవుతున్నాయి. మీ అనుమానాలు ఏంటి అసలు? నేను ఇక్కడ నుంచి బీజేపీ నుంచి కాంటాక్ట్ చేసిన, దేవరకద్ర కాన్స్టిట్యున్సీ నుంచి. ప్రజలలో తిరుగుతాము. ఆ పాత కేసుల సంబంధించినటువంటి వ్యక్తుల, లేకుంటే పొలిటికల్ మోటివ్ల ఎవరన్నా వాళ్ళకు ప్రోత్సహిస్తున్నా అనేది మాకు క్లారిటీ లేదు. నాకు కొత్త వ్యక్తులు నా చుట్టుముట్టు నేను బిజినెస్ విషయంలో మాబునార్ పోవడం కానీ, కోర్టుకు పోవడం కానీ, ఇట్లా వెళ్ళినప్పుడు అక్కడ కొత్త వ్యక్తులు కనబడడం నాకు కొంత అనుమానంగా కనిపిస్తే నేను పోలీసులను ఆశ్రయించి నిన్న ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఏందనేది పోలీసు వాళ్ళ ఎంక్వైరీలనే తేలాల్సి ఉంది. అయితే ఈ రూప్ సింగ్, నరసింహ అని ఇద్దరి మధ్య సంభాషణ నడుస్తుంది. అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా పేరు విన్నారా వీళ్ళిద్దరిది? నరసింహ అనే అతను మాకు తెలిసినటువంటి వ్యక్తే, కానీ ఈ రూప్ సింగ్ అనేటువంటి నేను ఇంతవరకు చూడలేదు, పరిచయం లేదు. అయితే మీకు ఈ ఆడియో ఎలా బయటకు వచ్చింది సార్? అంటే ఇప్పుడు నార్మల్గా వీళ్ళిద్దరు హత్య చేసేందుకు రెక్కి నిర్వహిస్తున్నారు, ఈ కర్ణాటక, కర్నూలుకి చెందినటువంటి రౌడీ షీటర్లని మీకు ఎలా తెలుస్తుందంటే ఎలా మీ దగ్గర దాకా వచ్చిందనమాట? అంటే మాకు వాళ్ళ గురించి వీళ్ళు ఇట్లా మా వెనకాల తిరుగుతున్నారని మాకు తెలిసినప్పుడు, మాకు తెలిసిపోయింది అనే దాంట్లో మా మనిషికి వాళ్ళు ఫోన్ చేశారు. నరసింహాతను మా మనిషికి వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళు బయటపడ్డదనే ఒక భయంతోనే వీళ్ళకి ఫోన్ చేశారు. అదేనా? 2.5 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లుగా చెప్తున్నారు. అంత నిజమే అంటారా?
ఇంకా వాళ్ళు చెప్తున్నది ఎవరైతే సుపారీ తీసుకున్నారో వాళ్ళు చెప్తున్నదే కానీ మాకెట్లా తెలుస్తుంది? మాకు తెలియదు కదా. ఇప్పుడు ఏమన్నా పోలీస్ ఎంక్వైరీలో ఇంటరాగేషన్ లో వాళ్ళకి క్లియర్ గా తెలుస్తుంది. అయితే పోలీసులకు మీరు కంప్లైంట్ కూడా చేశారు దీనికి సంబంధించి. పోలీసులు ఏం చెప్తున్నారు? ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారా? తప్పనిసరిగా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. దీన్ని పూర్తి స్థాయిలో ఏముందో బయటికి తీస్తాము, మీకు భద్రత కల్పిస్తాము, మాకు టైం ఇవ్వండి అని చెప్పి మాట్లాడారు ఎస్పీ గారు. మీరు ఏమని ఫిర్యాదు చేశారండి? నాకు థ్రెటన్ ఉంది, భద్రత అనుమానం వస్తుంది, నన్ను తీసేయడానికి మనం చంపడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇదంతా మరి ఏ విషయంగా జరుగుతుంది అనేది మీరు ఎంక్వైరీ చేసి చెప్పండి. నాకైతే హాని ఉంది, నా ప్రాణానికి హాని ఉందని చెప్పాను. హత్య కేసులో నిందితులుగా ఉన్నారని చెప్తున్నారు, అది నిజమేనా? హత్య కేసు అంటే అది ఏదో ఊర్ల ల్యాండ్స్ పంచాయతీలో అది జరిగింది. దానికి అది కోర్టుల కేసు నడుస్తుంది. దాని విషయానికి 9-10 ఏళ్ళు అయిపోయింది. అది ఎక్కడ కూడా దాని అటువంటి ఎప్పుడు కూడా కనిపించలేదు. నేను దాని తర్వాత పొలిటికల్ గా వెళ్ళిపోయినాము, పొలిటికల్ గానే ప్రజలలో ఉంటున్నాము. ఈ రోజు కొత్తగా వినిపిస్తుంది. ఎవరితోనో కూడా మనకు అందరితోనూ మనకు మంచి సంబంధాలే ఉంటాయి. ఇది ఏదో వాంటెడ్లీ ఇమేజ్ కోసమో లేకపోతే దీని వెనకాల ఎవరన్నా నా ఎదుగుదలను చూసి ఎవరన్నా నాయకులు ఎవరన్నా ప్రోత్సహిస్తున్నారో తెలియడం లేదు. ఎవరున్నారు అనుకుంటున్నారు? అంటే ఎవరి మీద అయినా అనుమానాలు ఉన్నాయా మీకు? ఇంకా పూర్తిగా ఇప్పటికైతే ఇప్పుడే జరిగింది కనుక ఎవరి మీద అనుమానం మనము తెలియంది వ్యక్తం చేయడము. ఒక కాంగ్రెస్ నాయకుడు అయితే ఏదో మోటివ్ ఉన్నట్టుంది, నన్ను డ్యామేజ్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఒకటైతే తెలుస్తుంది. అంటే ఏ విధమైన డ్యామేజ్? నేను ఆరోపణ చేయలేను, నాకు తెలియంది పూర్తిగా ఆరోపణ చేయాలి, నాకు ఒక అనుమానం మాత్రమే ఉంది. అంటే ఏ రకంగా డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు అనుకుంటున్నారు మీ దృష్ట్యా? నేను కాంటాక్ట్ చేసిన, పోటీ చేసిన వాళ్ళకు నేను అడ్డుపడతా, రేపు నేను వాళ్ళకే నాకే పోటీ ఉంటుందనే ఒక ఆలోచనతోనే వాళ్ళు ఆ విధంగా నన్ను డిఫేమ్ చేయాలని ఒక ఆలోచన చేస్తున్నాను అనుకుంటున్నాను. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు అనేది అనుకుంటున్నాను. ఇంతకు ముందు ఇట్లా బెదిరింపు కాల్స్ ఏమైనా ఎప్పుడు రాలేదండి. 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉండే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే రాలే. కానీ ఈసారి ఇంత ఫ్రీడమ్ గా ఉన్నారు అంటే వాళ్ళ ప్రోత్సాహం దొరుకుతుంది అనే ఒక ఆలోచన వాళ్ళకు ఉన్నందుకే వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఎవరి ప్రోత్సాహం అండి? అది ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రోత్సాహం కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి ప్రశాంత్ రెడ్డి గారు.